వెల్కమ్ టు ఎయిర్ స్టైల్ కార్నర్ అండి. ఇవాళ వీడియోలో వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్లో ఒక చిన్ని ఫ్లవర్ని డ్రా చేశాను. ఈ ఫ్లవర్స్ని ఎలా ఫిల్ చేస్తాము అనేది చూసేయండి. ఇక్కడ థ్రెడ్ ఇలా తీసుకున్నాము అంటే ఇలా నీడిల్ కింద థ్రెడ్ రావాలి. ఇలా బటన్ హోల్ స్టిచ్ అండి. ఫస్ట్ ఒక చైన్ స్టిచ్ ఇలా వేసేసుకుంటాను. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని ఇలా పట్టేసుకునేసి నీడిల్ని ఇక్కడ స్టార్ట్ చేసి తర్వాత లైన్ ఇక్కడ సెకండ్ లైన్ ఉంది కదా అక్కడ దాకా తీసుకొచ్చాము అంటే నీడిల్ కింద థ్రెడ్ రావాలి. ఇలా చూసారా, ఇక్కడ గమనించారంటే అర్థమవుతుంది మీకు. ఇలా మీకు నీడిల్ కింద థ్రెడ్ రావాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఈ థ్రెడ్ని పట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి నీడిల్ని ఇక్కడ తీసుకొచ్చాము అంటే మళ్ళీ నీడిల్ కింద థ్రెడ్ వస్తుంది. ఇంతే అండి, సింపుల్గా ఈ ఫ్లవర్ మొత్తం ఇలా ఫిల్ చేసుకునేసేయాలి. ఫ్యాబ్రిక్ అనేది కనిపించకుండా మీరు థ్రెడ్తో ఇలా ఫిల్ చేసుకునేయచ్చు. నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఆరీ క్లాసెస్, టైలరింగ్ క్లాసెస్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్ అన్ని క్లాసెస్ని బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కండక్ట్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఏది మీరు నేర్చుకోవాలనుకున్నా ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఫుల్ సిలబస్ మొత్తం పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చూసారా, ఇలా మొత్తం ఫ్లవర్ని ఇలా ఫిల్ చేసుకునేసేయాలి. ఇక్కడ మనకి లైన్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది చూసారా. అగైన్ మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి. సేమ్ ఇలానే ఫ్లవర్ మొత్తం ఫిల్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ మీకు ఈ స్టిచ్ అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ ఆరీ క్లాసెస్ అలాగే టైలరింగ్ క్లాసెస్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్తో పని లేదు, ఏజ్ లిమిట్తో పని లేదండి. వర్కింగ్ ఉమెన్స్, స్టూడెంట్స్ ఎవరైనా కూడా మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారా, ఇలా మొత్తం ఫ్లవర్ని ఫిల్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇది నేను ఫిల్ చేశాక మీకు చూపిస్తానండి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ యొక్క మోటో వచ్చేసి వ్యూవర్స్కి కావచ్చు, నా స్టూడెంట్స్కి కావచ్చు, నేను ఒకటే చెప్తానండి. మీరు ఏ స్టిచ్ వేసినా కూడా క్లాత్ చిరిగిపోయినా కూడా మీరు వేసిన స్టిచ్ అది హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ స్టిచ్ కావచ్చు, స్వింగ్ మిషన్ స్టిచ్ అయినా, ఆరీ క్లాసెస్ స్టిచ్ అయినా కూడా క్లాత్ చిరిగిపోయినా కూడా మీరు వేసిన స్టిచ్ అనేది చిరిగిపోకూడదు. అంత క్వాలిటీ మీరు మెయింటైన్ చేయాలి. చూసారా, ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇది ఫుల్ ఫినిష్ అయినాకైతే నేను చూపిస్తానండి. ఇలా సింపుల్గా ఒక్కొక్క ఫ్లవర్స్ని మీరు ఇలాంటివి మీకు నచ్చిన ఇమేజ్ని డ్రా చేసుకొని బ్లౌజెస్కి కావచ్చు, డ్రెస్సెస్కి, కుర్తీస్కి మీకు నచ్చిన చోట ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్నటువంటి సర్కిల్ షేప్లో గ్యాప్కి వచ్చేసి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేస్తున్నానండి. ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పట్టుకొని నీడిల్కి 3 రౌండ్స్ వేసుకునేసి మళ్ళీ నీడిల్ని ఇలా కిందకి తీసుకెళ్ళిపోవాలి. ఫ్రెంచ్ నాట్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. అలాగే ఫ్రెంచ్ నాట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మీరు హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్లోకి వెళ్ళైనా నేర్చుకోవచ్చు. లేదు ఆరీ క్లాసెస్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఉన్నాయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే మీకు అన్ని క్లాసెస్వి సపరేట్గా ఉన్నాయి. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఉంది, అలాగే ఆరీ క్లాసెస్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంది. ఆ వీడియోస్లోకి వెళ్ళి ఫ్రెంచ్ నాట్ కన్నా చూసారు అంటే మీకు అర్థమైపోతుందండి. ఇలా ఈ మిడిల్ పార్ట్ మొత్తం ఫ్రెంచ్ నాట్తో ఫిల్ చేసుకునేసేయాలి. అలాగే ఈ వీడియోలో నేను ఒక కొత్త స్టిచ్ అయితే చెప్తానండి మీకు. రోప్ స్టిచ్ అంటాము. ఆ రోప్ స్టిచ్ కూడా ఇప్పుడు ఎలా వేయాలి అనేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేసాం కదా స్టెమ్ లాగా, అక్కడ ఇలా తీసుకున్నాము అంటే మామూలుగా చైన్ స్టిచ్ ఇలా వేస్తాం కదా. ఇప్పుడు చూడండి, థ్రెడ్ ఇలా పెట్టేసుకునేసి ఇక్కడి నుంచి ఒక కొద్దిగా స్టిచ్ వేసుకునేసి థ్రెడ్ అనేది ఇలా నీడిల్ కింద వస్తుంది. ఇది నార్మల్గా దీన్ని చైన్ స్టిచ్ అంటాము, లేదా గొలుసు కుట్టు అని అంటాము. ఇప్పుడు ఈ సైడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేసి మళ్ళీ థ్రెడ్ నీడిల్ కింద రావాలి. చూసారా, ఇక్కడ ఒక ఇంటు షేప్ వచ్చింది. దీనిని రోప్ స్టిచ్ అని అంటాము. ఇలా సైడ్కి వచ్చి రావాలన్నమాట, ఇలా వస్తుంది. నెక్స్ట్ అలా కాదు నేను ఇలా చైన్ స్టిచ్ వేసుకుంటాను అంటే దానికి కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇలా తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ సైడ్ నుంచినే థ్రెడ్ని ఇలా తీసుకునేసి ఇప్పుడు క్రాస్గా రాకుండా నార్మల్గా ఇలా వేసేసుకునేసేయాలి. ఇలా వేసాము అంటే చూసారా, చైన్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్షియేషన్ కూడా మీకు అర్థమవుతుందండి. చైన్ స్టిచ్ ఎలా ఉంది, అలాగే రోప్ స్టిచ్ ఎలా ఉంది.
రోప్ స్టిచ్ అనేది నేను మీకు స్పెషల్గా ఒక వీడియో అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు ఈ 3 స్టిచెస్ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది మొత్తం ఫిల్ అయినాక ఎలా ఉంటుందో చూసేద్దామండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ గమనించారు అని అంటే రోప్ స్టిచ్కి చైన్ స్టిచ్కి డిఫరెన్షియేషన్ అండి. ఇది చైన్ స్టిచ్, ఇటు సైడ్ ఉండేది రోప్ స్టిచ్ అనమాట. ఫస్ట్ వేసినవి మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను రెండిటికి డిఫరెన్షియేషను. రోప్ స్టిచ్ నేను నెక్స్ట్ వీడియోలో ఒకటి క్లియర్గా పోస్ట్ చేస్తానండి. ఫుల్ ఫినిష్ అయినాక ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.